స్టెప్ చూపి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. ఈరోజైతే నేను ఒక ఫ్రూట్ కోసం 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్తున్నా. సో ఆ ఫ్రూట్ ఏంటి అనేది మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. మేమైతే ఏమైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రావాలి. సో ఇప్పుడైతే నేను ఒక ఫ్రూట్ కోసం వచ్చిన షాపింగ్కి ఎస్పెషల్లీ, బట్ అలానే కొంచెం చిన్న షాపింగ్ ఉంది, ఎందుకంటే స్కిన్ ఏమో డ్రై అయిపోతుంది. సో దట్స్ వై ఇప్పుడు మాయిశ్చరైజర్ తీసుకునేదండి, అలానే వెజిటేబుల్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి. సో అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్దాం. ఏం ఫ్రూట్ ఏంటి అనేది చెప్తా, జస్ట్ వెయిట్. ఫేస్కి యూజ్ చేయొచ్చు అండ్ ఇదేమో బాడీకి యూజ్ చేయొచ్చు. రెండు తీసుకున్నాం, ఫేస్కి ఒకటి, బాడీకి ఒకటి. జస్ట్ ఇప్పుడే ఈ వ్యాజ్లిన్, నివియా మాయిశ్చరైజింగ్ అండ్ లిప్ బామ్ తీసుకున్నాం అనమాట. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ వారానికి సరిపడా వెజిటేబుల్స్ అవి తీసుకొని వెళ్ళాలి. ఆడ తీసుకుందామా? ఆడ తీసుకుంటాం కదా మనం ఎప్పుడు, ఆడికి ముందుకి ఆడికి. ఈడైతే అన్నీ ఉంటాయి. ఈ వంకాయలు తీసుకున్నాము, క్యాబేజీ, అంటే ఎగ్ రైస్ అవి చేసుకుంటాం, దాంట్లో కొంచెం అవసరం పడుతుంది. టోనీ గాడికి ఇష్టమైన కర్రీ కాకరకాయ కర్రీ. పొటాటోస్ ఉన్నాయి, అవసరం లేదు. నాకెళ్ళి చిక్కుడుకాయలే, కాకపోతే పోయినాక ఒలుసుకోవాలి, అదే సగం బాధ. ఒలుస్తావా? హెల్ప్ చేస్తావా? 1/4 కిలో చాలే, మనకి ఎంత కావాలి? ఎక్కువ పడతాయి, చాలు 1/4 కిలో. దొండకాయలు తీసుకుందామా? క్యాప్సికమ్ ఫ్రై చేస్తా. ఏమొద్దు, కొత్త ట్రైలు ఏమొద్దు, వచ్చినాయి వంటలు సార్లు చేస్తా, యూట్యూబ్ ఏమొద్దు. Emotional damage. నా డైట్కి సరేపో, లావు గాడానికి డైట్ చేస్తున్నా దానికి. అవన్నీ టమాటాలు కిలో, అంతేగా అంతేగా, ఇంకేం వద్దన్నా. ఎక్కువ వేయడు ఆ పిల్లడు, లెక్కలేదు చేసి లెక్క తప్పేయను ఎప్పటికీ. తాజ్మహల్ తీసుకున్నా, రెడ్ రోజెస్ తీసుకున్నా. తాజ్మహల్ అంటే ఒక తాజ్మహల్ కూరగాయలలో పెట్టుకుంటే సరిపోతుంది. అవునవును, నువ్వు సపరేట్ పెట్టుకో. ఇప్పుడు ముడి కట్టిన ఏం కాదు, నువ్వు పెట్టుకో. ఇవి వచ్చాయి అందుకు సైడ్ చేసి. అది తాజ్మహల్ 80 రూపాయలమ్మా, 330 రూపాయలు. గైస్, ఇంకా ఇవి అయితే వెజిటేబుల్స్ అవన్నీ తీసేసుకున్నాం, సరుకులు వారానికి సరిపడా. ఇంకా ఇప్పుడు మెయిన్
వచ్చింది దేనికోసం షాపింగ్ వచ్చినామో అవి తీసుకోవడానికి వెళ్ళాలి. కనపడతాయో కనపడవో, ఎందుకంటే ఈరోజు సండే కదా, అంటే పెట్టారో లేదో అని షాప్స్, అందుకని. గాయస్ పేడ మొత్తం తిరిగినా కూడా మేము పేసారిపేటని పేట అంటాం. సో ఆ పేట మొత్తం తిరిగినా కూడా నేను వచ్చిన ఫ్రూట్ అయితే నాకు దొరకలేదు. ఏం ఫ్రూట్ అక్క అంటారా, ఉసిరికాయకి వచ్చిన సావు అనమాట. వచ్చింది దానికోసం 15 కిలోమీటర్స్ నుంచి, బట్ అది దొరకలేదు గాయస్. ఏం చేస్తాం, వెళ్ళిపోతున్నాం రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే. ఇంకా కనిపించలేదు, ఎంత ఎదుగులన్నా కూడా అసలు కనిపించలేదు అనమాట ఈ ఉసిరికాయలు. కొనాలనుకున్నప్పుడేమో కనపడవు. ఇంకెందుకులే, ఏం అవసరం ఉందిలే, ఈ పులుపు కదా ఎందుకులే అని చెప్పని తీసుకోకూడదులే అనుకున్నప్పుడు మాత్రం కనిపిస్తాయి. ఏందో తీసుకోవాలనుకున్న ఉసిరికాయలు అయితే దొరకలేదు ఫ్రెండ్స్. సో ఐస్ క్రీమ్ తీసుకొని కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఐస్ క్రీమ్ తీసుకొని అన్న తినేసి వెళ్దామని చెప్పని ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాం. మా వారు ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్స్ చూస్తున్నారు. ఈ చలికాలంలో ఏం ఐస్ క్రీమ్స్, జలుబు, దగ్గు, జ్వరం అన్నీ వస్తాయి ఈ చలికాలంలో ఐస్ క్రీమ్లు తింటే. ఎప్పుడు కొనేనా, వేరే ఏమన్నా ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేయొద్దా, వేరే తీసుకో. అది 5 నిమిషాలు అయిపోతుంది తింటే, అవసరమా? ఇంకా అకౌంట్ పెట్టి ఇంకా అక్కడ అది పెట్టేసి అక్కడ. ఏది కావాలి ఆ రెండిట్లో ఎవరికి? మరి కోన్ లోపల పెట్టేసి ఇంకా నాకు నా బ్యాగ్లో ఉంది, తీసుకో. టోనీ గడ ఏది తీసుకుంటే నాకు అయ్యే కావాలా, నాకు వేరేది తీసుకోవచ్చు. వీటికి సమాధానం ఉండదు. బ్యాగ్లో పర్స్ ఉంటే తీసుకొని ఇష్టం వచ్చినట్టు మళ్ళీ బ్యాగ్కి జిప్పు కూడా వేసుకొని అట్లనే పెట్టేసాం. అట్లుంటుంది ఈ వ్యవహారం. ఏం చేద్దాం, ఇదంతా హోల్సేల్ షాప్ అనమాట. ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి, మ్యాక్సిమం తినేటి స్నాక్స్ ఐటమ్స్ ప్రతిదీ ఇక్కడ దొరుకుతాయి. మా వాడితో బండి మీద వస్తే లగేజ్ను మోయడానికి కూర్చోబెడతాను నన్ను బండి మీద. ఇదిగోండి ఇవన్నీ పట్టుకొని పోయేది నేనే. నాకు కొంచెం పెడతావా? నన్ను అడుగుతావే, నేను తినేటప్పుడు అప్పుడు చెప్తాను ఈ కథ. దాన్ని కొనుక్కోవాలన్నా వీడి వరకు రావాలా. 15 కిలోమీటర్స్, 12 ఎంత 15 కిలోమీటర్స్ అనుకుంటా. 15 కదా పర్ఫెక్ట్గా. ఏంటి అవి చెప్పు గాయస్, ఈ ఐస్ క్రీమ్స్ గాయస్ అని చెప్పు. వాడు కొంచెం షై పర్సన్ వాళ్ళ డాడీలా, కానీ ఈ మధ్య నేను వీడియోస్ చేయబట్టినాక వాడు నేర్చుకుంటున్నాను. ఓకే మా మమ్మీ కూడా వీడియోస్ తీస్తుంది, నేను కూడా తీద్దామన్న ఇంట్రెస్ట్ వాడికి వస్తుంది. అందుకే లాస్ట్ సండే మేమిద్దరం డ్యాన్స్ చేసినాం. సో ఆ డ్యాన్స్ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిండు, చూడండి ఒకసారి. ఇది ఎంత పడ్డది? నిన్న ఆ స్టెప్ సెమీ క్రిస్టమస్కి 9th బాయ్స్ చేసి ఆ స్టెప్ పట్టుకున్నాను. నేను ఎట్లా ఆ స్టెప్ చూపి. పెద్ద కోసోడు. స్కిమ్ కూడా తిని అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఊరికి వెళ్ళిపోవాలా, మళ్ళీ సన్సెట్ అయిపోతుంది. అందులో కొన్ని రీల్స్ తీసేటివి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెళ్తేనే మళ్ళీ సన్సెట్ అయిపోతే నేను రీల్స్ తీసుకోలేను.
అంత బాగా రావు సన్సెట్ అయినాక రీల్స్. సో అందుకని వెళ్ళిపోదాం ఇంకా ఊరికి. మళ్ళీ రిటర్న్ 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలా. పోను రాను ఒక అర్ధగంట మాకు అంతే. కరెక్ట్గా 30 మినిట్స్ అని కాదులే, ఒక 40-45 మినిట్స్ పోను రాను అంతే. పోను రాను ఒక 40-45 మినిట్స్ అంతే గైస్. ఎక్కువసేపు ఏం పట్టదు. కాకపోతే ట్రావెలింగ్ అంత మంచిది కాదు, కానీ మాకు ఏదైనా 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసి రావాలి. ఇంకా పోనీ అందుకై ప్యాడ్ అవుతున్నాయనా బదలు ఇప్పుడు ఫ్రెష్ ప్యాడ్ అవుతాయి గాయ. నువ్వు పెట్టుకో గాయస్ తల మీద. టోనీ బర్రెల్ని మేకల్ని ఎట్ట టోనీ తోలేది? టోనీ ఎట్ట టోనీ తోలేది? బర్రెల్ని మేకల్ని ఎట్ట తోలేది? అట్లా మా వాడు పోట్టడది అనే టోనీ. అట్లా కాదు, నువ్వు ఎప్పుడు అంటావు చూడు. చెప్పు. గాయస్ నేనైతే ప్రతిసారి వీడియోస్ తీసే స్పాట్ అయితే ఇదే. ఇక్కడనే నేను ప్రతిసారి వీడియోస్ అనేవి షూట్ చేసుకుంటా. చాలా బాగుంటుంది ఇట్లా ఈవినింగ్ పూట ఇట్లా వస్తే. చాలా ఈజీగా అనిపిస్తుంది అసలు, ప్రశాంతంగా చుట్టూ పొలాలు. నాకు చాలా ఇష్టం ఇట్లా. ఇదిగోండి చూడండి. తర్వాత అట్లా బండి ఆపుకున్నాక సంచి అట్లా కింద పడేసుకోవాలి. ఇంటికి వెళ్ళి అవన్నీ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చి వీడియోస్ తీసేంత టైం లేదు కాబట్టి ఒకటేసారి వీడియోస్ అవి షూట్ చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది. పోయేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటానో వచ్చేసరికి జుట్టు అంత బాగా చెడిపోయి ఉంటుంది అనమాట. లెట్స్ బిగిన్ రీల్స్. టోనీ చీర కిందకి అందరూ ఆడ కాదు పోయి నాకాల సరిగా నువ్వు సరిగా అన్నా. ఇది బంగారు కొండ. ఇది అన్నీ నీట్గా అంటారు. ఇది బంగారు కొండ. గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఇది బ్యాడ్ బాయ్, ఇది గుడ్. గాయస్ నేనైతే ఇప్పుడే కొన్ని వీడియోస్ షూట్ చేసుకున్నా, బట్ అవంతా పర్ఫెక్ట్ రాలేదు. ఎందుకంటే కొంచెం సన్సెట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంకా ఈ వ్లాగ్ నేను ఇంతటితోటి ఎండ్ చేస్తున్నా. మరో కొత్త వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.